బాలికల ఆరోగ్య రక్షణకు కీలక అడుగు. పెరవలిలో ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభం. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో బాలికల ఆరోగ్య రక్షణకు కీలకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుండి బాలికలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. మార్చి 10వ తేదీ మంగళవారం పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ కార్చెర్ల సీతారాం ప్రసాద్, వైద్యులు డాక్టర్ రాజనాల్ ప్రసాద్, డాక్టర్ తేజశ్రీ, ఎంపీటీసీ రాపాక ప్రమీలారాణి మరియు ఇతర ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బాలికలలో భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ముందుగానే నివారించడం. ఇందుకోసం గార్డసిల్ అనే హ్యూమన్ పప్పిలోమా వైరస్ వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు మరియు ఆరోగ్య ఉప కేంద్రాలలో 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు ఉన్న ఆడబిడ్డలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వైద్య సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గత కొద్ది రోజులుగా ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే నిర్వహించి ఈ ప్రాంతంలో ఉన్న బాలికలను గుర్తించారు. ఈ సర్వేలో మొత్తం 325 మంది బాలికలను లబ్ధిదారులుగా గుర్తించారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం వచ్చే 3 నెలల పాటు కొనసాగుతుందని, ఈ సమయంలో గుర్తించిన బాలికలందరికీ పూర్తిగా ఉచితంగా వ్యాక్సినేషన్ అందించబడుతుందని వైద్యులు తెలిపారు. పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రాజనాల్ ప్రసాద్ మరియు డాక్టర్ తేజశ్రీ మాట్లాడుతూ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది మహిళలలో ఎక్కువగా కనిపించే ఒక ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పారు. అయితే ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని చాలా వరకు నివారించవచ్చునని తెలిపారు. ప్రత్యేకంగా చిన్న వయసులోనే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే భవిష్యత్తులో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వారు వివరించారు. అందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా బాలికల కోసం చేపట్టిందని, గుర్తించిన లబ్ధిదారులందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పెరవలి గ్రామ సర్పంచ్ గంగోలు సీతమ్మ జోసెఫ్, ఎంపీటీసీ రాపాక ప్రమీలారాణి, నాయకులు సలాది కృష్ణమూర్తి, బొడ్డు రామాంజనేయులు, పిప్పర రవికుమార్, సలా శ్రీహరి, బట్నం రవిబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆరోగ్య శాఖ సూపర్వైజర్ యు రాజేష్ బాబు, వెంకటపతి, ఇతర వైద్య సిబ్బంది, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్లు కూడా పాల్గొన్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బాలికల ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుందని, భవిష్యత్తులో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడ్డారు. చివరిగా వైద్య సిబ్బంది మరోసారి గుర్తు చేస్తూ, పెరవలి ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న 14 నుండి 15 సంవత్సరాల లోపు బాలికల తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని వచ్చి ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ తీసుకునేలా సహకరించాలని కోరారు. బాలికల ఆరోగ్య రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు స్థానిక ప్రజలు కూడా స్వాగతం పలుకుతున్నారు. బాలికల రక్షణకు హెచ్పివి టీకా సర్వైవాక్ ప్రాముఖ్యతపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. భారతదేశంలో మహిళలలో ఎక్కువగా కనిపించే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పివి టీకా చాలా ముఖ్యమైనదిగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికల ఆరోగ్య రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కీలక చర్యలు చేపడుతుంది. భారతదేశంలో తయారైన సర్వైవాక్ అనే హెచ్పివి టీకాను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టీకా 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు వేయడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ టీకాను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచితంగా అందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలికలకు టీకాలు వేయడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ కేసులను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా చేసుకుంది. హెచ్పివి టీకా తీసుకోవడం ద్వారా బాలికలు భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నుండి
రక్షణ పొందవచ్చు. అందువల్ల తల్లిదండ్రులు తమ కుమార్తెలకు సమయానికి టీకా వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ విషయంపై పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రాజనాల్ ప్రసాద్, తేజశ్రీ, సూపర్వైజర్ రాజేష్ బాబు తమను కలిసిన సోషల్ యాక్టివిస్ట్ సలాది ఉదయభాస్కరరావుతో ఈ కార్యక్రమంపై తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు వారు వైద్య సిబ్బందికి ఇస్తున్న సూచనలను, అనుభవాలను పంచుకున్నారు. వ్యాక్సిన్ క్యాంపెయిన్ ఈరోజు స్టార్ట్ అవుతుందంటే మనం లాంచింగ్ ఈరోజు ఏపీలో ఇది సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి వాడతాం. వ్యాక్సిన్ పేరు వచ్చి గార్డాసిల్. ఇది 16, 18 తర్వాత ఇంకో 6, 11 4 స్ట్రెయిన్స్కి పనికొస్తుంది. సో ఇది మనకి ప్రైవేట్లో ఆల్రెడీ 2006 నుంచే ఉందండి ఈ వ్యాక్సిన్. గార్డాసిల్ 9 అని ఒకటి ఉంది. మనకి గవర్నమెంట్లో 14 years చిల్డ్రన్ అంటే 14th బర్త్డే పూర్తయ్యి 15th బర్త్డే ఇంకా అవ్వని వాళ్ళు ఈ గ్రూప్లో ఉన్న పిల్లలందరికీ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఫర్ ఫ్రీ అని ఈరోజు నుంచి లాంచ్. వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ అనేది 3 months క్యాంపెయిన్ కింద మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిందండి. దానికి గార్డాసిల్ 4 quadrivalent అనేది మనం వ్యాక్సినేషన్ ఇస్తున్నాము. అది వచ్చేసి లెఫ్ట్ అప్పర్ ఆర్మ్కి 0.5 ml ఇస్తాము. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 14 years నుండి 15 years లోపు ఉన్న బాలికలందరికీ కూడా హెచ్పి వ్యాక్సినేషన్ అనేది మనం పిహెచ్సి పెరవలి అన్ని పిహెచ్సిస్లో ఆ రెస్పెక్టివ్ ఏరియాస్లో పిహెచ్సిస్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. వచ్చి కన్సెంట్ తీసుకొని వాళ్ళ ఇష్టపూర్వకంగా చేసుకుంటాను, మేము దీనికి అంగీకరిస్తున్నాము అనే కన్సెంట్ ఫామ్ అనేది అయితే ఉంది. వాళ్ళు కన్సెంట్ ఫామ్లో సైన్ చేసిన తర్వాత పిల్లలకి వ్యాక్సినేషన్ ఇచ్చి ఒక 1/2 hour ఇక్కడ మేము అబ్జర్వ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేదు అని చూసిన తర్వాత సర్టిఫికెట్ అనేది ఇష్యూ చేసి పంపిస్తాం. కోటలో మా పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి అందరి ఆశయాల చేత ఏఎన్ఎం చేత సర్వే చేయించడం జరిగింది. ఇక మాకు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేరెంట్ తోటి విడిగా డైరెక్ట్గా ఆశ కానీ ఏఎన్ఎం కానీ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి ఈ వ్యాక్సిన్ గురించి వాళ్ళకి తెలియజెప్పి ఏ ఇబ్బంది లేకుండా పిహెచ్సి వచ్చి చేయించుకోవాలనుకున్నాం. అలాగే మీ ఇంటి పక్క వాళ్ళు 14 years మన ప్రాబ్లం చేయండి. మీకు ఎవరికైనా ఏమైనా వ్యాక్సిన్ అవసరమైతే కనుక మా ఆశాన్ని కానీ ఎంఎల్హెచ్పిస్ కానీ ఏఎన్ఎంస్ కానీ లేదా పిహెచ్సి డైరెక్ట్గా వచ్చినా సరే మీ అందరికీ వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది.